మున్సిపల్ కమిషనర్ వివాదంపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. కమిషనర్ వ్యవహార శైలిపై గతంలో కొన్ని వివాదాలున్నాయని, ఆ విషయాన్ని కూటమి నేతలు తన దృష్టికి తీసుకొచ్చారని స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ ను మార్పు చేయాల్సి వస్తే ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు ఆయన. అంతిమంగా తనకు ధర్మవరం అభివృద్ధి ముఖ్యమన్నారు మంత్రి సత్యకుమార్. ప్రభుత్వం నియమించింది. అయితే అతను గతంలో అక్కడ ఉన్నప్పుడు కొంతమంది కొన్ని విషయాల మీద అతని మీద చిన్న ఆరోపణలు అంటే వ్యవహార శైలి మీద ఆరోపణలు వచ్చిన క్రమంలో నిన్న వాళ్ళందరూ వచ్చి చెప్పడం జరిగింది. సార్ ఈ కమిషనర్ ఈ విధంగా గతంలో ఉన్నారు అని నా దృష్టికి తేవడం జరిగింది. దాని మీద పునరాలు ఇస్తామని చెప్తాం. ఆ కూటమి నాయకులకైన తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి శ్రీరామ్ గారు, అదే జనసేన నాయకులు మధుసూదన్ రెడ్డి గారు కూడా వచ్చి ఈ విషయం చెప్పడం జరిగింది. పునరాలు ఇస్తాం. ఎందుకంటే ఇతరత్ర ప్రభుత్వం నియమించింది. అయితే గతంలో అతని పనితీరు ఎలా ఉండింది, ఆ సందర్భంగా ఏముందనే విషయం నాకు తెలియకపోవడం వల్ల నన్ను ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను, ఏదైనా మార్పులు చేయాల్సి వస్తే మార్పులు ఒకసారి మాట్లాడి చేస్తామని చెప్పడం జరిగింది. నాకు పని జరగాల, ధర్మవరం అభివృద్ధి జరగాల, ధర్మవరాన్ని స్వచ్ఛ ధర్మవరం మారుస్తామని మాట ఇచ్చాం. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ వివాదంపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్. మోనిషా, కొత్త జిల్లా ధర్మవరంలోని మున్సిపల్ కమిషనర్ వ్యవహారం చిలికి గాలివానగా మారి పెద్ద రాజకీయ రచ్చకు దారితీసని చెప్పొచ్చు. గత నెల రోజుల నుంచి ఈ మున్సిపల్ కమిషనర్ వ్యవహారం ఏదైతే ఉందో అది ధర్మవరంలో కూటమి పార్టీల మధ్య అనేక వివాదాలకు కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గత 5 ఏళ్లలో వైసీపీకి అనుకూలంగా గత 3.5 సంవత్సరాల పాటు ధర్మవరంలో డ్యూటీ చేశాడు. ఆ 3 సంవత్సరాలు కూడా వైసీపీకి, ముఖ్యంగా కేతిరెడ్డికి అనేక అనుకూలము, అవినీతి ఆరోపణలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలను అప్పుడైతే కూటమిగా ఫామ్ కాలేదు కాబట్టి టీడీపీ కార్యకర్తల్ని ఆయన భారీగా వేధించాడు. ముఖ్యంగా ఆస్తులు కూడా కొలగొట్టించాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ నేపథ్యంలో ఎన్నికల టైంలో ఆయన ఎన్నికల కమిషన్ దూరంగా పెట్టింది ఎన్నికల విధులకి. దీంతో ఆయన బెడ తప్పిందంటే కూడా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పొద్దుభావం ఉందంటూ మల్లికార్జున నియామకంలో మంత్రి పొద్దుభావం ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో మున్సిపల్ కమిషనర్ ఖచ్చితంగా మార్చి తీరాలంటూ కూడా టీడీపీ అనేక సార్లు ధర్నాలు నిర్వహించింది. మున్సిపల్ కార్యాలయం కూడా చొచ్చుకొని వెళ్లి ధర్నాలు నిర్వహించింది. దీని పరిటాల శ్రీరామ్ కూడా తీవ్రంగా ఖండించాడు. ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునని విధుల నుంచి తప్పిస్తామని బయటకు ఈడ్చి కొడతామంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాని ఎఫెక్ట్ నిన్న ఏదైతే మంత్రి సత్యకుమార్ పరిటాల టీడీపీ శ్రేణులు కూడా మంచి సత్యకుమార్ ని పూర్తిసారి అడ్డుకున్నాయి, గెరావ్ చేశాయి. కారుకు అడ్డంగా నిలబడి మున్సిపల్ కమిషన్ డౌన్ అంటూ కూడా అయితే వివాదాస్పద మున్సిపల్ కమిషనర్ ధర్మవరం నుంచి దూరంగా పంపించాలంటూ కూడా నినాదాలు చేశారు. దీంతో సత్యకుమార్ కి విషయం పూర్తి స్థాయిలో కూడా 3 పార్టీలు కూర్చొని మాట్లాడుకోవడంతో విషయం నా వరకు వచ్చింది, ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుంటా అంటూ కూడా ఆయన హామీ ఇవ్వడంతో కూటమి కార్యకర్తలు అయితే టీడీపీ, జనసేన, ముఖ్యంగా ఈ 2 కార్యకర్తలు కూడా శాంతించారని చెప్పొచ్చు. ఇవాళ ప్రెస్ మీట్ కూడా శ్రీరామ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని కూడా క్లారిటీ ఇవ్వడం, అలాగే జనసేన అభ్యర్థి కూడా జనసేన ఇన్ఛార్జ్ చిలక మధుసూదన్ రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వడంతో ఈ విభేదానికి కూడా పూర్తిగా కూడా తెరపడదంటే మరికొద్ది రోజుల్లో మున్సిపల్ కమిషన్ మార్చాలని కూడా పరిశీలిస్తామంటూ హామీ ఇవ్వడంతో మున్సిపల్ కమిషన్ కు ఉద్వాసన పలికే టైం ఆసనమైందని కూడా టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మౌనిషా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్.